హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళటి మన ఈ వీడియోలో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో నేను ఎలా అయితే చేశానో సేమ్ అదే ప్రొసీజర్ని ఫాలో అయిపోయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. సూపర్గా సేమ్ రెస్టారెంట్లో ఏ టేస్ట్ వేస్తే వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఇలా క్యూబ్స్ లాగా పన్నీర్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్ పన్నీర్ అండి. ముందుగా మనం పన్నీర్ని ఒక బౌల్లో వేసుకుని మ్యారినేట్ చేయడానికి ప్రిపేర్ చేసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ నేను ఒక పావు టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను. తర్వాత పసుపు కూడా వేస్తాను, ఒక పావు టీ స్పూను. ఇలా చేయడం వల్ల ఏంటంటే పన్నీరు మనకి కర్రీలో తినేటప్పుడు చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. సో తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ మిరప్పొడి కూడా వేస్తున్నానండి. సో సాల్ట్, పసుపు, మిరప్పొడి ఈ మూడు కూడా వేసి దీన్ని మ్యారినేట్ చేసి మనం పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని అలాగ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు ఇలాగా డైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ క్యాప్సికమ్ని, పెద్ద క్యాప్సికమ్ తీసుకుని సగం క్యాప్సికమ్ వాడానమాట. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలో సగం ఉల్లిపాయను కూడా ఇలాగా డైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేశానో, సేమ్ అలాగే కట్ చేసి పెట్టుకోవాలి మనము. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన కడాయి పెట్టుకున్నానండి. సో కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ బటర్ యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేకపోతే మీరు నెయ్యి అంటే ఘీ ఆర్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో నేను క్యాప్సికమ్ ముక్కల్ని వేసేస్తున్నాను. జస్ట్ లైట్గా ఈ క్యాప్సికమ్ పీసెస్ని ఇలా బటర్లో వేయించుకోవాలి. సో ఇలా లైట్గా వేయించిన తర్వాత ఇలా తీసేయాలన్నమాట. ఎక్కువ మెత్తబడకూడదు ఈ పీసెస్, అలా క్రంచీగానే ఉండాలన్నమాట. సో బటర్లో వేస్తే అరోమా బాగుంటుందండి, బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకనే నేను ఇక్కడ బటర్ వాడుతున్నాను. సో క్యాప్సికమ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు మనం ముందుగానే ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని కూడా సేమ్ ఇలాగే వేసి జస్ట్ ఒక 1 మినిట్ అలా వేయించి నేను తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయని కూడా మనం ఎక్కువగా వేయించకూడదండి, జస్ట్ అలాగా క్రంచీగా ఉండేటట్టే మనం ఇట్లా తీసేయాలన్నమాట. లైట్గా కలర్ మారితే చాలు. సో ఉల్లిపాయలు వేగి మెత్తబడకూడదనమాట. సో ఇప్పుడు ఇవి కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం బటర్ వేస్తానండి. సో ఇంకొంచెం బటర్ వేసుకొని ఇప్పుడు నేను పన్నీర్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకుని తీస్తాను. ఇలా పన్నీర్ పీసెస్ ఈ ఉప్పు కారం వేసి పెట్టాం కాబట్టి బాగా టేస్టీగా ఉంటుంది. మ్యారినేట్ అయింది కదా, కాస్త మనం ఒక 10 నిమిషాలు అలా దాన్ని నానబెట్టాం కదా ఉప్పు కారం వేసి. అందువల్ల ఏంటంటే ఇది కర్రీలో వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం తినేటప్పుడు. జస్ట్ అందువల్ల ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. వీటిని కూడా ఫ్రై చేయాలి. ఇది జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసి తీసేయాలండి, లేకపోతే ఇవి గట్టిగా రబ్బరీలాగా అయిపోతాయి. అందుకనే జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుని వెంటనే తీసేయాలన్నమాట. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్రను వేస్తున్నానండి ఆయిల్లో. సో జీలకర్ర వేసిన తర్వాత నేను ఇందులో ఒకే ఒక ఉల్లిపాయ అండి, మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలాగ రఫ్గా చాప్ చేసుకొని ఈ ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ లైట్గా అలా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలాగ రఫ్గా చాప్ చేసుకుని వేసుకొని వీటిని కూడా జస్ట్ అలాగా వేయించుకోవాలి. సో ఇందులో ఇప్పుడు ఒక 10 నుంచి 12 జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కసూరి మేతిని ఇలాగా క్రష్ చేసి వేస్తున్నాను అనమాట. ఇలా క్రష్ చేసి వేయడం వలన ఫ్లేవర్ బాగుంటుంది. ఈ డిష్కి వచ్చేసి ఈ కసూరి మేతియే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో ఖచ్చితంగా వేస్తే బాగుంటుందండి ఈ డిష్లోకి ఇది. సో ఈ కసూరి మేతి కూడా వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఇందులో ఒక పావు గ్లాసు వాటర్ పోసుకొని దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగా ఉడకనిస్తానమాట సిమ్ ఫ్లేమ్లో. సో ఒక 2 మినిట్స్ తర్వాత దీని మూత ఇలా తీసి చూద్దాము. సో ఇప్పటికే టొమాటోస్ అన్నీ కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని సో దీన్ని బాగా చల్లారనిచ్చి తర్వాత దీన్ని నేను మిక్సీలో వేసి రుబ్బుకుంటాను మెత్తగా. సో చూసారు కదా, ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బి పెట్టుకోవాలన్నమాట ఈ మసాలాని మనం.
సో ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకుని వేరే ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి. సో ఇన్ కేస్ మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే ఏ కడాయినో వేరే ప్యాన్స్ అయినా మీరు యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను దీంట్లో కాస్త బటరు ఆయిల్ వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే కాస్త నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసుకోవచ్చు. బటర్ వేయడం వలన కర్రీలో మంచి రిచ్నెస్, టేస్ట్, ఫ్లేవర్ వస్తుందన్నమాట. బటర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఫస్ట్ 2 బిరింజి ఆకులు వేయాలి. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 దాల్చిన చెక్కలను వేసుకోవాలి. అలాగే ఇందులో 2 లవంగాలు కూడా వేసుకోవాలి. తర్వాత 2 యాలకుల్ని జస్ట్ లైట్గా అలాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసుకొని జస్ట్ లైట్గా అలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా దీన్ని కూడా బాగా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది వాడుకోండి, మంచి కలర్ వస్తుంది అనమాట డిష్కి. కాశ్మీరీ చిల్లీ పౌడర్లో ఏంటంటే కారం ఘాటు తక్కువ ఉంటుంది, బట్ డిష్లో వేసినప్పుడు మంచి కలర్ వస్తుంది అనమాట. నేనైతే నార్మల్గా ఆర్డినరీ కారం వేస్తాను అనమాట, ఇంట్లో వాడుకునే పచ్చి కారము. సో తర్వాత నేను ఇందులో 2 స్పూన్స్ పచ్చి ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత 1 పావు టీ స్పూను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని కూడా వేసానండి. సో ఇవన్నీ వేస్తేనే డిష్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా వీటిని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి, అస్సలు మాడకూడండి. ఏమాత్రం మాడినా టేస్ట్ పాడైపోతుంది ఈ కర్రీ టేస్ట్. అందుకనే స్టవ్ని సిమ్లో పెట్టుకుని వీటిని అన్నిటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, టొమాటోస్, జీడిపప్పులు అన్నీ వేసి ఒక మసాలా కింద చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చక్కగా ఈ కారంలో అంతా కూడా బాగా కలిసిపోయేటట్టు బాగా ఇలాగా కలుపుకోవాలండి. సో మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ అయ్యేటట్టు కలిపి పెట్టుకోవాలి మనము. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా థిక్గా ఉంది కదండి. జస్ట్ మిక్సీలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా నేను దీంట్లో వేసేసుకుని మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటున్నాను. బాగా థిక్గా ఉంటే ఇంకా కూడా మనం వాటర్ వేసుకోవచ్చు. నేను ఇంకాస్త వాటర్ పోసుకున్నాను. ఈ గ్రేవీ ఉడికే కొద్దీ బాగా చిక్కబడుతుంది అనమాట. సో ఇలా మనం దీన్ని కంటిన్యూస్గా ఇలాగా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంటుంది. ఈ స్టేజ్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సో సాల్ట్ కొంచెం మనము తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మనం పన్నీర్ పీసెస్ వేస్తాము. పన్నీర్ పీసెస్ వేయించినప్పుడు కూడా దాంట్లో సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఇందులో ఫ్రెష్ క్రీము మనం వేసుకోవాలి. సో నేనైతే ఇంట్లో పాలపైన ఉన్న మీగడని తీసి స్పూన్ తోటి ఇలాగా పేస్ట్ లాగా చేసేసి దాన్నే యూజ్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ వేసుకోవాలండి. ఇది వేస్తేనే మనం చేసుకున్న గ్రేవీకి ఒక రిచ్నెస్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, అలాగే ఒక సిల్కీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ రావడానికి ఇవన్నీ కూడా కంపల్సరీ వేయాలండి. సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకునేసి ఒక్కసారి మళ్ళీ నేను సాల్ట్ని టెస్ట్ చేసి చూస్తున్నాను సరిపోయిందా అని. సాల్ట్ చాలా తక్కువ ఉందండి, అందుకని మళ్ళీ కాస్త సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి అలా కలుపుకుంటున్నాను. సో ఈ స్టేజ్లో అన్ని టేస్ట్లని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడానికి ఇందులో నేను ఒక చిన్న స్పూన్ షుగర్ వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా బాగా ఇలా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని లిడ్ పెట్టి ఉడికించుకుందాం కాసేపు. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఈ గ్రేవీలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు ఈ స్టేజ్లో వేసేసుకోవాలి. అలాగే ముందుగా మనం కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో. ఇవి రెండు కూడా వేసేసి ఈ రెండింటిని కూడా చక్కగా మన గ్రేవీలో అలాగా కాస్త కలుపుకోవాలి. సో ఇంచుమించు మన గ్రేవీ అంతా కూడా బాగా ఉడికిపోయే ఉంటుందండి, ఎందుకంటే దీంట్లో వేసిన మసాలాలన్నీ కూడా మనం ముందుగానే ఫ్రై చేసి వేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట. సో చూస్తున్నారు కదా, ఇవి రెండు వేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసేస్తున్నాను.
సో పన్నీర్ పీసెస్ అన్నీ కూడా విరగకుండా జాగ్రత్తగా మనం మొత్తం ఈ గ్రేవీలోనే ఇవన్నిటిని కూడా బాగా ఇలా కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట గ్రేవీలో. అలాగే మళ్ళీ కొంచెం మనము కసూరి మేతిని ఇలాగా క్రష్ చేసుకుని వేసుకుంటున్నాము. సో ముందు నేను మసాలా రుబ్బినప్పుడు కూడా వేసాను, అలాగే ఇప్పుడు కూడా వేస్తున్నానండి. కసూరి మేతి వల్ల నేను ముందుగా చెప్పినట్టు ఈ డిష్కే ఒక మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఈ కసూరి మేతి అనమాట. ఇంచుమించు గ్రేవీ అయిపోయినట్టండి. ఇంకొక 2 మినిట్స్ ఇలా మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. సో ఒక 1 మినిట్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. సో మొత్తం అంతా కూడా గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది మొత్తం అంతా కూడా. చూస్తున్నారు కదా, మొత్తము పైన ఆయిల్ అంతా కూడా ఇలా తేలుతుంది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోయినట్టు అనమాట మన డిష్. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కింద దీంట్లో నేను ఒక చిన్న స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. నేను ఇక్కడ వేస్తుంది వచ్చేసి నేను ఓన్గా ఇంట్లోనే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్. సో మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో మొత్తం లాస్ట్ స్టేజ్లో వేయడం వలన ఏంటంటే ఆ గరం మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. ఒక్కసారి గ్రేవీని మొత్తం ఇలా కలిపేసుకుందాము. సో రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని నేను డిష్ అవుట్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, నేను చేసిన ప్రొసీజర్ని మీరు అలాగే ఫాలో అయిపోండి. సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే కడాయి పన్నీర్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇదే మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. Bye bye and take care.